లలితాపరాభట్టారిక అంటే అమ్మవారు, పూజనీయురాలు ఆర్య గౌరవింపదగినది అని గుర్తు. భట్టారక శబ్దం చేత. డుంఠి భట్టారకుడు అని పేరు పెట్టుకుని వచ్చాడు ఆయన. పెద్ద పొట్టిగా ఉండి వెనక పిలక పెట్టుకుని ఉత్పాతాలు సృష్టించి కాశీపట్టణంలో మనుష్యులను చూడగానే మీకు ఇద్దరు అబ్బాయిలు, ఓ అమ్మాయి మీ ఇంట్లో ఎంత ఉంది, మీరు ఇంత డబ్బు బలానా చెక్కపెట్టలో పెట్టారు దగ్గర నుంచి చెప్పేవాడు. వాళ్ళందరికీ చాలా సంతోషం కలిగింది. దగ్గరికి తీసుకొచ్చారు, కూర్చోపెట్టారు, మెల్లిగా అంతఃపుర ప్రవేశం చేశాడు. ఎలా అయితేనే శ్రీ మహావిష్ణువు గణపతి కలిపి నచ్చచెప్పి, ఇది శివస్థానమయ్యా, ఇక్కడ నువ్వు వచ్చి దేవతలు రాకూడదంటే అలాగా ధర్మాన్ని పెట్టడం కోసం పంపారు, ఇలా ఉండకూడదంటే కాశీలో గంగ ఒడ్డున అద్భుతమైనటువంటి శివాలయాన్ని నిర్మాణం చేసి అందులో శివలింగ ప్రతిష్ఠ చేసి, కాశీపట్టణంలో శివాలయం కట్టి లింగ ప్రతిష్ఠ చేసిన కారణం వల్ల సశరీరంగా కైలాసానికి వెళ్ళిపోయాడు దివోదాసు. కాశీ వైభవం అటువంటిది. అప్పుడు దేవతలందరూ మంగళవాయిద్యాలతో శివుడి దగ్గరికి వెళ్ళారు. అయ్యా రండి కాశీపట్టణానికి అన్నారు. అంటే అప్పుడు పార్వతీ సహితుడై మళ్ళీ దేవతలందరితో కలిసి శివస్వరూపాలన్నిటితో కలిసి పట్టణ ప్రవేశం చేశాడు. ప్రవేశం చేసి మళ్ళీ సంతోషంగా పార్వతీదేవితో కలిసి కూర్చుని విఘ్నేశ్వరుణ్ణి దగ్గరికి పిలిచాడు. దగ్గరికి పిలిచి హేరంబుడు అని ఆయనకు పేరు. హేరంబుడు అంటే ఎప్పుడూ తండ్రికి దగ్గరగా ఉండేవాడు అని. నేను ఇవాళ చూసా, కంచి కామకోటి వారి శివాలయంలో చక్కగా వినాయకుడి శివుడి పక్కన కూర్చుంటే ఇలా పొడుగైన చెయ్యి జాపి హస్తమస్తక సంయోగం చేస్తూ తండ్రి గారు కొడుక్కి విద్యాబోధ చేస్తున్నట్టుగా అద్భుతమూర్తి. బహుశా స్థపతి గారే చెక్కుంటారు, ఆయనకి తప్ప అన్యులకు అంత సాధ్యమని నేను అనుకోను, గణపతి స్థపతి గారు. కాబట్టి ఆయన హేరంబుడు. ఆ విఘ్నేశ్వరుణ్ణి దగ్గరికి పిలిచి కూర్చోపెట్టుకుని ఆ రోజున పరమశివుడు ఆయనతో ఒక మాట అన్నాడు. నీ కతంబున కాదే లోక భీకరులైన త్రిపుర దానవుల మర్దింపగలిగే. నాయనా, నీ యొక్క అనుగ్రహంతో నీ సహకారంతో నేను ఒకానొకప్పుడు త్రిపురాసురుల్ని సంహారం చేశాను. అంటే మనకి ఆశ్చర్యంగా ఉండొచ్చు, అదేమిటండి పరమశివుడు కదా త్రిపురాసుర సంహారం చేసింది, వాళ్ళు ఏదో పుష్కళావర్తక మేఘములు ఆకాశంలో ఉండగా మిట్ట మధ్యాహ్నం వేళ అభిజిత్ లగ్నంలో పూర్వం ఎటువంటి రథం లేదో అటువంటి రథమెక్కి దేవతా సార్వభౌముడైనటువంటి వాడు ధనుర్వేదంలో లేనటువంటి బాణాన్ని చేతపట్టుకుని పూర్వం లేని విల్లు పట్టుకుని ఆయన ప్రయోగిస్తే ఒకే బాణం అభిజిత్ లగ్నంలో 3 పురములు ఏకకాలంలో ఒకే సరళ రేఖలో ఉండగా బాణ ప్రయోగం చేస్తే మేము పడిపోతామని వరం అడిగారు బ్రహ్మగారిని. కాబట్టి ఇప్పుడు ఆ 3 పురములు ఏకకాలంలో ఒకే సరళ రేఖలోకి వచ్చాయి 1000 దివ్య సంవత్సరముల తర్వాత. అప్పుడు పరమశివుడు దివ్యరథం మీద వెళ్ళాలి. అందుకని భూమిని రథం చేసుకుని సూర్యచంద్రులిద్దరిని రథచక్రాలుగా చేసుకుని, వేదాల్ని గుర్రాలుగా చేసుకుని, చతుర్ముఖ బ్రహ్మగారిని సారథిగా చేసుకుని, ప్రణవాన్ని కొరడాగా చేసుకుని